సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 298 మెట్రల్ డివిజన్ చెక్ పోస్ట్ కిస్టాపూర్ లింక్ రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లపై ఏర్పడుతున్న గుంతలకు తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని మాజీ కోఆప్షన్ మెంబర్ నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను ఆర్ఎండ్బీ అధికారులు మట్టితో నింపి చేతులు దులుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోటి నిధులు వెచ్చించి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. అధికారులు ముద్దునిద్ర వీడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్, మండల ఈశ్వరయ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఇది గత 7 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది 1.8 లక్షలతోటి రోడ్ వేయడం జరిగింది. ఈ రోజు వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన రోడ్డే ఇది గుంతలుగా మారుతా ఉంది. యాక్సిడెంట్ అయితే ఉంది. కాలిళ్ళ కంకర మట్టి పోసి వదిలిపెట్టేస్తారు. పబ్లిక్ స్పందించినప్పుడు మీడియా వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. మీడియా వాళ్ళు కూడా పబ్లిక్ ఎంతో చెప్పడం వల్ల కూడా ఈ మట్టి కంకర వేసి వెళ్ళిపోతున్నారు. ఇది తాత్కాలికంగా చేస్తారు, కానీ ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలంటే డాంబర్ రోడ్ వేయాలని ఆర్ఎండ్బీ వాళ్ళకు చెప్తున్నారు. అదే కాకుండా ఏడ కూడా ఒక ఇంత ప్యాచ్ వర్క్ వేసింది కూడా లేదు, ఇంత రోడ్ వేసింది కూడా లేదు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లే ఉన్నాయి. కానీ ఇప్పటికైనా తక్షణమే ఆర్ఎండ్బీ వాళ్ళు ఈ రోడ్లు స్పష్టంగా వేయాలని చెప్పి మా యొక్క మనవి. వెళ్ళే రహదారి ఆర్ఎండ్బీ రోడ్డు అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఎంతో కాలంగా ప్రజలు ఇబ్బంది పడి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మందికి ఇబ్బందులు కలుగుతున్నా కానీ ఎన్నిసార్లు ఈ గారికి కాల్ చేసినా ఏదో తూతూ మంత్రంగా ఆపూర్తికి ఏదో మట్టి పోతున్నారు కానీ స్వార్థ పరిష్కారం చూపించలేదు. దయచేసి ఆర్ఎండ్బీ అధికారులు ఇప్పటికైనా ముద్దునిద్ర వీడి ఈ ప్యాచ్ వర్క్లన్నా చేసి కొత్త రోడ్ వేస్తే బాగుంటుంది. ఒకవేళ కాకపోతే ఇప్పుడు ఉన్న ప్యాచ్ వర్క్లన్నా చేస్తే ఈ వర్షాకాలం దాటేదాకా ప్రజలు ఇబ్బంది పడకుంటుంటారు. ఇంకా ఇలాంటి రోడ్లు మన డివిజన్లో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతున్నాం కానీ వాళ్ళు ముద్దునిద్ర వీడట్లేదు, రోడ్లు వేయట్లేదు. ఏదో ఈ 2 ఏళ్ళు ఇంకెట్లా నెట్టుకుపోవాలనో అట్లా నెట్టుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.